గత ప్రభుత్వం తప్పిదాలతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గత వర్షాకాలంలో నీటిని సరైన పద్ధతిలో ఒడిపట్టలేక ప్రాజెక్టులు నీటి నిల్వలు లేకుండా పోయాయని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను తాము సరిచేసేందుకు ప్రయత్నిస్తుంటే తిరిగి తమపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలని విమర్శలు చేస్తున్నారని తెలిపారు భట్టి విక్రమార్క. మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడండి? డిసెంబర్లో వచ్చాం, చలికాలంలో. వర్షాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. జూన్ మాసంలో పడాల్సిన, మీ హయాంలో పడాల్సిన ఋతుపవనాలు సక్రమంగా పడకపోవటం కారణం, పడ్డటువంటి నీటిని కూడా మీరు జలాశయాల్లో సక్రమంగా బంధించి ఒడిసి పట్టుకొని వాటిని భవిష్యత్తు మళ్ళీ వచ్చే సంవత్సరం ఋతుపవనాలు వచ్చేంత వరకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని మేనేజ్ చేసుకుంటూ అందించాల్సిన బాధ్యత కలిగిన మీరు పూర్తిగా గాలికి వదిలేసి నీళ్ళు ఇష్టారాజ్యంగా సముద్రంలోకి వదిలేశారు. ఓ పక్కన గోదావరి నదిలో మీరు కట్టినటువంటి మేడిగడ్డ సంబంధించి కుంగిపోయింది కాబట్టి అందులో అర్జెంటుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి త్వరగా నీళ్లు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.